అన్నే కదా బాబాయే కదా 5 సంవత్సరాల నుంచి ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ అంశం గురించి? మొదటి విషయం వర్మ ఇప్పుడే ప్రస్తావనకు వచ్చింది అనడం అన్నది ఆయన సమాధానం ఇవ్వలేదు అనేది తప్ప. ఎందుకంటే ఈరోజు ఏదో పత్రికలో శీర్షిక కూడా పెట్టారు. అవును. ఇప్పుడు మీరు రోజు రాత్రి పగలు ఇవన్నీ చేస్తుంటే ఎన్నికల ప్రచారంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఎవరి వెర్షన్ రైట్ ఎవరి ఆరోపణ కరెక్ట్ అది కోర్టులో తేలాల్సింది. అవును. మరి అటువంటిప్పుడు ఆయన సమాధానం ఇవ్వడంలో ఆశ్చర్యమే ఉంది. అంటే ఆయన ఇంకా శాశ్వతంగా సమాధానమే ఇవ్వడు, లేకపోతే ఎదురుదాడి చెయ్యడు, కాబట్టి ఏకపక్ష ప్రచారం జరుగుతుంది, మనం అది అంటే ఎవరైనా భావించుంటే వాళ్ళు కొంచెం ఆలోచన సరిగ్గా చేయలేదని అర్థం. రాజకీయాల్లో కౌంటర్లు ఇవ్వకుండా లేకపోతే ఏమన్నా అఫెన్స్ తీసుకోకుండా ఉండరు. ఇంత కీలకమైన ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి తను మళ్ళీ రావాలనుకుంటున్న వ్యక్తి చెల్లెళ్ళే చేస్తున్నప్పుడు దాన్ని సమాధానం ఇవ్వకుండా ఎందుకుంటాడు? చాలా ఆశ్చర్యకరం. అంటే బహుశా దేశంలో కూడా ఇది ఉండదు. గత ఎన్నికల్లో ఏ సమస్య అయితే ఏ హత్య అయితే చర్చనీయంగా ఉందో గత ఎన్నికల్లో ఆయన చెప్పిన మాట ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాడు. అప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి జయించాడు అన్నారు. పవన్ అయితే ఇంకా బాబాయ్ హత్య జరుగుతుంటే ఆపలేకపోయిన వాడు రాష్ట్రాన్ని ఏం కాపాడతాడు అని కూడా ఆయన ఆరోపణ చేశారు. సో అప్పుడు జగన్ ఇదే అన్నారు. నేను అప్పుడు ప్రతి చర్చలో చెప్పేవాడిని, ఊరికి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రిని కూర్చోబెడితే ఇద్దరు ఆరోపణలు చేస్తున్నారు కదా, పోలీసులు వాళ్ళని గట్టిగా అడిగి సభల్లో మీరు ఇంత బహిరంగంగా చెప్తున్నప్పుడు నిజాలు చెప్పండి అంటే పోతుంది కదా, మీ ఎందుకు ఇంత శ్రమ అని. కాబట్టి నిన్న జగన్ నేను ఒక 10-12 కోణాలు తీసుకున్నాడు ఆయన. ఇది సిలబస్. అవును. ఈ ఎన్నికల ప్రచారం మిగిలిన 21 రోజులకు, తర్వాత మే 13 ముందు ఎప్పుడో 2 రోజుల ముందు అవుతుంది అనుకో, అప్పటి వరకు దీన్ని ఆయన అనుసరించబోతున్నాడు. తన పథకాలు, తన పాజిటివ్స్ ఇవన్నీ చెప్పుకోవడంతో పాటు, రెండవది మీరు నా స్టార్ క్యాంపెయినర్స్, ఇప్పటివరకు నేను బటన్ నొక్కాను, ఇప్పుడు మీరు నాకు బటన్ నొక్కండి. ఏమి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు అవి ఓకే, కానీ అతిపెద్ద సెంటిమెంటల్ అంశం ఇది అవుతుంది. షర్మిల ప్లస్ డాక్టర్ సునీత వాళ్ళు కనుక పోటీ కూడా చేస్తే ఇంకా అవుతుంది అని తెలుసు. మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. జగన్మోహన్ మాట్లాడటం అనివార్యం అండి రాజకీయాల్లో. అందులో ఎన్నికల్లో ప్రజలకు విషయాలు చెప్పాల్సినప్పుడు ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు. ఇంకా కాదంటే ఇప్పుడు మీరు చూడండి, గత 5 ఏళ్ల నుంచి వాళ్ళు అదే చెప్తున్నారు. ఉదాహరణకు డాక్టర్ సునీత, షర్మిల గత ఎన్నికలప్పుడు ఇలా చెప్పడం లేదు. అవును. ఇందులో ఎవరు రైట్ ఎవరు తప్పు పక్కన పెట్టేద్దాం. సునీత సిబిఐ విచారణ కావాలి, ఎవరినన్నా చేయనివ్వండి అని ఆమె అప్పుడు అంటూ నాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఇంతగా చెప్తున్నానంటే, వివాహం తల చుట్టూ గుడ్డ కట్టి ఉంది, ఏదో అనుమానాస్పదంగా ఉంది, ఎందుకు మన మీడియాలో గుండెపోటు అనే చెప్తున్నారని ముందుగా వీడియో చేసిన వాడిని నేను. ఓకే, ముందుగా వీడియో చేశా. నా తర్వాత ఒక ఛానల్ మొదలుపెట్టింది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా క్లోజ్గా దీన్ని ఫాలో అవుతున్నాను. సునీత మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఒక కూతురుగా ధైర్యంగా మాట్లాడారని కూడా నేను కామెంట్ చేశాను. అవన్నీ నేను ఇప్పుడు మీకు ఒక వెనక్కి వెళ్తే నేను చూపిస్తాను. ఓకే, కానీ అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది వేరుగా ఉంది. ఆమె కొన్ని నిజాలు నాకు తెలిసాయంటున్నారు, నిజం కూడా కావచ్చు, వాటి కోర్టులో కదా చేసుకోవాలి. కాబట్టి నిన్న జగన్ 3వ మాట కూడా ఒకటి అన్నారు, హంతకుడితో చేరి తిరుగుతున్నారు, హంతకుడు అందరి మధ్య తిరుగుతున్నాడు, జైల్లో ఉండాల్సిన ఆయన అంటే బహుశా అతను దస్తగిరి అప్రూవర్గా మారి తను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నాడు కదా. అవును. కాబట్టి రేపొద్దున అతను కూడా మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరే కాదు, సీఎం తన స్థాయికి తగదు లేకపోతే ఎందుకని అవాయిడ్ చేసి అతని పేరు చెప్పలేదు. కానీ నిజానికి వీళ్ళిద్దరే కాకుండా హత్యలో ప్రత్యక్షంగా పాల్గొని అప్రూవర్గా మారిన వ్యక్తి కూడా అక్కడికి వచ్చి దీని గురించి చెప్తున్నాడు. సో దీనికి జవాబు చెప్పకపోతే రాజకీయంగా కానీ, నైతికంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ఓట్ల కోణంలో కానీ వదిలిపెట్టకూడదని ఆయన భావించారు. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో అది న్యాయస్థానాలు నిర్ణయించాల్సిందే. ఇంకా మూడోది, చెల్లి అన్న సెంటిమెంట్ ఒకటి ఉన్నప్పటికీ వీళ్ళు వెళ్ళి శత్రువుతో చేరారు, ప్రత్యర్థితో చేరారు. ఇది కూడా ఒక వ్యూహం. అంటే ఒకే ఒక్కడు అనే సినిమా టైటిల్ కూడా తీసుకున్నారు కదా. అవును. ఒకే ఒక్కడు ఇప్పుడు జగన్ పెట్టుకున్న టైటిల్, దాన్ని తనే చెప్పడం ద్వారా ఇక్కడ ఒకే ఒక్కడు అక్కడ వాళ్ళందరూ అని. వాళ్ళందరూ కూడా ఏం లేరు అక్కడ. మారిన వాళ్ళు ఈ 3 ఎన్డీఏ పార్టీలే మారాయి, మిగిలిన పార్టీలు ఏం మారలేదు. మిగిలిన పార్టీలు అప్పుడు ఎలా ఉన్నాయో, చిన్న పార్టీలో పెద్ద పార్టీలో అవి ఉన్నట్టే ఉన్నాయి. నిజానికి బీజేపీ కూడా ఏం మారలేదు. మారింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే జనసేన, టీడీపీయే తమ వైఖరి మార్చుకున్నాయి, వాళ్ళు అటు వెళ్ళారు. కాబట్టి చెల్లెమ్మలు కూడా వాళ్ళతో శత్రుపక్షాలతో చేరి నా మీద దాడి చేస్తున్నారు. అంటే విక్టిమ్ హుడ్ అంటారు. నన్ను వాళ్ళందరూ ఎదురు చేస్తున్నారు, కాబట్టి మీ వాడిని, మీ బిడ్డను, మీ జిల్లా వాడిని నన్ను మీరు
కాపాడుకోవాల్సిన కడుపులో పెట్టి బాధ్యత చూసుకోవాలి, మీరు అధికారం చూసుకోవాలి. చేపట్టాలి. నేను ఇంతకాలం 132 సార్లు బటన్ నొక్కి 2,70,00,000 రూపాయలు 2,70,000 కోట్లు 70,000 కోట్లు మీకు పంపించాను. మీరు 2 బటన్లు నొక్కి ఒకటి లోక్సభకు ఒకటి అసెంబ్లీకి నాకు పంపించాలని ఒక క్లియర్ ఆయన మెసేజ్. ఇంకా సో నిన్న ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఒక యుద్ధం ఆయన ప్రారంభించటము, దాంతోపాటు ఈ పోలిక మీడియా మీద ఎప్పుడు ఆయన తనకు అవి కూడా ఎప్పుడు చేశాడు. అందుకని ఇంకోటి కూడా మీరు చూస్తే ఇట్ ఈస్ ఎ వెల్ ప్లాన్ స్ట్రాటజీ. నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే తెలుగుదేశం లాంటి చంద్రబాబు 25 ఏళ్ల కిందటే ఆయన మీడియా మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ అలాంటివి చెప్పేవాళ్ళు. ఇంతకాలం గడిచిన తర్వాత ప్రత్యర్థి ఎంత ఈ విషయాలు చెప్తే ఆ దురదృష్టవశాత్తు తెలుగుదేశం వాళ్ళు ఏదో వైసీపీకి అనుకూలం అనుకుంటారు. వాళ్ళు ఇంత వ్యూహంతో వస్తున్నారు బాబు, దానికి ప్రతి వ్యూహం మీరు చేసుకుంటున్నారా లేదా? మీరందరూ సెల్ ఫోన్లో వచ్చి లైట్లు చూపించండి, మీరందరూ చప్పట్లు కొట్టండి అంటే వాయిస్, లైట్, పొలిటికల్గా సోలిడారిటీ, బటన్, ప్రతి విషయంలో కూడా మనమంతా అన్నట్టుగా అందరూ నాతో ఉన్నారు, వీళ్ళందరూ నాతో ఉన్నారు, మీరు నా మీద దాడి చేస్తున్నారు అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి జగన్ చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. వ్యూహకర్తలు చాలా పక్కాగా అదే ఆ వ్యూహము, విషయంలో వ్యూహము, డెలివరీలో వ్యూహము, మెసేజింగ్లో వ్యూహము, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో వ్యూహము, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. స్క్రీన్ ప్లేలో లైన్ తప్పట్లేదు, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అన్నీ పక్కాగా ఉన్నాయి. అయితే అదే సమయంలో ఒకటి ఉంది కదా వర్మ, రైటో తప్పో చేసింది వచ్చింది కొంత జరిగింది అనే ఒక ఫీలింగ్ అక్కడ ఉంది. దాన్ని ఎవరు డినై చేయట్లేదు కదా. ఇప్పుడు ఆయన 10 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు తీసుకున్నాడు, పన్నులు వేశారు, 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, అవన్నీ నిజమే. కానీ 2 సార్లు ఇచ్చారు అనే ఒక మాట అయితే ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్నారు కదా. కాబట్టి మనము దాన్ని ఆయన చెప్తాడు, మనం ఇది చెప్తాము, ఎప్పుడైనా అంతే కదా విమర్శ చేసేది. కాబట్టి జగన్ నిన్న స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలనుకున్నాడు, దానికి తన జిల్లాను, తన గడ్డను ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఎవరిని కలవడన్న దాన్ని ఎదుర్కోవడం కోసం ముఖాముఖి పెట్టి అక్కడ నిజంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంత కంఠోపాఠం చేసి బట్టి కొట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏదున్నా కానీ వాళ్ళకి దగ్గర అవటం. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు ఎలా ఉంటుందంటే చంద్రబాబు, లోకేష్ జనంతో కలిస్తేనేమో అది చాలా జెన్యూను, జగన్మోహన్ రెడ్డి లేదా పవన్ కళ్యాణ్ కలిస్తే జెన్యూను, జగన్మోహన్ రెడ్డిది మటుకు షో అని ఎలా అంటారు. ఇప్పుడు అనొచ్చు వెంటనే వాళ్ళ బొమ్మలు వీళ్ళ బొమ్మ, ఇవన్నీ కుదరవండి. వాట్ వీఆర్ విట్నెసింగ్ ఒక తీవ్రమైన రాజకీయ యుద్ధం మనం చూస్తున్నాం. అందులో ఇది చివరికి ఇంకో తమాషా కూడా ఉంది. నిన్న మనం అప్పటికే మాట్లాడాం కొంతవరకు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, బీజేపీతో కలిసినందుకు నన్ను విమర్శిస్తున్నారు, 5 ఏళ్ళు నువ్వు వాళ్ళతోనే కదా కలుస్తున్నావు అని అడుగుతున్నాడు. మరి జగన్ కలిసిన వాళ్ళతో మీరెందుకు కలుస్తున్నారు? జగన్ ఇప్పటికీ కలిసే ఉన్నాడు, లోబడే ఉన్నాడు అని మీరు అంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్ని వైరుధ్యాలు, ఎన్ని ట్విస్టులు, ఎన్ని ఫిట్టింగ్లు ఉన్నాయో అన్నీ నిన్న వీళ్ళిద్దరూ మాట్లాడిన వాటిలో మనకు కనిపిస్తుంది. ఈ తరానికి ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు ముందు తరాలు కూడా నెమరు వేసుకుంటారేమో. డెఫినెట్గా అంతే అవుతుంది. ఎందుకంటే చాలా స్ట్రాటజిస్టులు, మార్కెట్ స్ట్రాటజిస్టులు, సర్వేలు, మెసేజెస్, చేయి ఊపితే ఏమవుతుంది, బొమ్మ పెడితే ఏమవుతుంది, అన్ని లెక్కలు వేసుకొని మరి. ఇప్పుడు అమెరికాలో కూడా అంతే అండి. ఇప్పుడు ఒక అధ్యక్ష అభ్యర్థి, ఇప్పుడు ట్రంప్ మళ్ళీ వస్తున్నాడు, ఇంకా మరీ భయంకరం. వాడు వైట్ హౌస్ మీద దాడి చేసిన వాడు అభ్యర్థి రెండోసారి. సరే ఏదైతే అధ్యక్షుడు కనుక మాట్లాడితే ఆ మాటకు ఎన్ని వైబ్రేషన్స్ వచ్చాయి కూడా రికార్డ్ చేస్తారంట, చేసి మళ్ళీ పంపిస్తారు. సో ఈ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నప్పుడు ధీటుగా ఢీకొనాలి. కానీ కథలు, పురాణాలు ఒకటి వదిలితే అదే పోతుందిలే అంటే అట్లా లేదు ఈ రోజుల్లో. ఓకే, యా. బట్ ఇది షాక్ అయ్యారు చాలామంది. మరి ఎలా అనుకున్నారో కూడా నాకు తెలీదు. అంటే షర్మిల అననియండి, ఇంకొకరు అననియండి, తన మీద బాబాయ్ హత్యకు సంబంధించి వచ్చిన ఆరోపణను ఖండించకుండా, సూటిగా ఎదుర్కోకుండా ముఖ్యమంత్రి ప్రచారం చేస్తాడు అని అనుకోవడమే ఒక అవాస్తవికత. ప్రధానమైన మీరు నన్ను 10 సార్లు అంటే నేను ఒక్కసారి ఏదో దశలో చెప్తాను కదా. దట్ ఈస్ ఎ ఫండమెంటల్ థింగ్. అంతే, నిజాలు కోర్టులో తేలుతాయి, అంతే కదా.